హలో. సార్ నమస్తే సార్. చెప్పండి ఎవరు? సార్ సులువుపేట నుంచి సార్ నిన్న రిలీజ్ అయింది కదా సార్ రాకేష్. సరే బాబు చెప్పు. మళ్ళీ ఫోన్ చేయకపోతే. సార్ అది చేశాను సార్, 10 ఎత్తలేదు దాని గురించి. ఓకేలే చెప్పు. సార్ ఆ నంబరు ఇది మళ్ళీ. సింగరకొండ బలిషెట్ అని వచ్చింది సార్. అవును సార్ దానికి ఒక 5 చేస్తాను సార్. నువ్వు ఏందిరా సార్ మొన్న ఆ అబ్బాయిని రిమాండ్ నుంచి మార్చినప్పుడు దుర్గా ప్రసాద్ 5 పంపించాను సార్ మీ కాడికి. రాలేదే? సార్ అది జగదీష్ అనేది తీసుకొచ్చారు కదా సార్. ఎప్పుడు? సార్ దుర్గా ప్రసాద్ అనే అబ్బాయిని రిమాండ్ బ్లాక్ నుంచి అడ్మిషన్ మార్చారు కదా సార్. అవును. ఆ రోజు 5 పంపించాను సార్. వాళ్ళు అక్కడ పిల్లగాళ్ళని చెప్తే ఇచ్చేస్తామని చెప్పన్నారు సార్ ఫోన్ చేస్తే. ఎప్పుడురా బాబు అది? సార్ రిమాండ్ బ్లాక్ నుంచి మార్చారు కదా సార్. రిమాండ్ నుంచి అడ్మిషన్ మార్చారు సార్ దుర్గా ప్రసాద్ అనే అబ్బాయిని. ఓకే. ఆ రోజు జగదీష్ నెల్లూరులో ఉంటారు కదా సార్, పాల్ జగదీష్. పాల్ జగదీష్ కాడ పంపించాను సార్ 5,000. మరి గుర్తులేదు, నాకైతే గుర్తులేదు. సరే సార్, ఇప్పుడు ఈ నంబర్ కి ఒక 5,000 పంపిస్తాను సార్. మరి చూడు మరి. సోమవారం కానీ మంగళవారం కానీ మా అన్న సురేందర్ ఉన్నాడు కదా సార్, తన్ని సరెండర్ చేస్తాను సార్ జైలుకి. అప్పుడు పైకి వచ్చి కలుస్తాను సార్ మిమ్మల్ని. సరే కానీ. కలుస్తాను సార్. చాలా బాగా చూసుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సరే కానీ. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. ఎవరు? సార్ రాకేష్ సార్, సులువుపేట సార్. రాజేషా? రాకేష్ సార్, సులువుపేట. మన రాకేష్. అవును సార్, ఈ మధ్య రిలీజ్ అయ్యాను కదా సార్, అది ఫోన్ పే చేసి. బాబు చెప్పు. అదే సార్ మా అన్న వస్తా అని చెప్పాను కదా సార్. అవును. అది ఈ రోజు వస్తున్నారు సార్. ఆల్రెడీ జైలు కాడికి కూడా తీసుకొస్తా ఉన్నారు. ఏది? ఆ జైలు కాడికి తీసుకొస్తా ఉన్నారు సార్. సరెండర్ చేశారు ఈ రోజు. ఓహో, కోర్టుకు సరెండర్ అయ్యాడా? అవును సార్, కోర్టుకి సరెండర్ అయ్యి జైలుకి వస్తున్నారు సార్. అదే సార్, ఒక చూసుకుంటారని రేపు వచ్చి నేను కలుస్తాను సార్. మీకు కూడా రోజు ఫోన్ పే తక్కువ చేశాను. సరే రేపు రా. సరే సార్, రేపు డైరెక్ట్గా వచ్చి కలుస్తాను సార్. రేపు రా బాబు, సూపాన్ని కలవాలంట. సరే సార్, ఏదైనా బాటిల్ ఉండదు అమ్మట్లేదు సార్. మంచిది చూడు. సరే సార్, అలాగే సార్, తీసుకొస్తాను సార్. ఓకే, నువ్వు అక్కడికి వచ్చి ఫోన్ చేయి, పైకి తీసుకుంటాను. సరే సార్, అలాగే సార్. ఓకే కానీ. ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. నేను వస్తాను చెప్పు, రాలేదు సార్. కోర్టుగా బాగా లేట్ అయిపోయింది సార్. కోర్టు పని మీద తిరుగుతాను. సరే రేపు రా. సార్ రేపు వస్తాను సార్, డైరెక్ట్గా వస్తాను. ఇప్పుడు ఫోన్ పే ఆ నెంబర్కి చేయమంటారు సార్? నేను చెప్తాలే. సరే సార్, అలాగే సార్. రేపు చెయ్యి. సరే సార్, అలాగే సార్. రేపు ఫోన్ చేసి చెప్తా. సరే సార్, అలాగే. రేపు పైకి రా, చెప్తా, పైకి రా. సరే సార్, అలాగే సార్. ఓకే సార్ నమస్తే సార్. బాబు చెప్పయ్యా. అదే సార్, అన్నకి ఫ్రూట్స్ ఏదో చెప్తాను సార్. డబ్బులు వేసినవా? అకౌంట్లో వేసినవా? సార్ మొన్న వచ్చి ఇచ్చాను కదా సార్. ఏంటి ఫ్రూట్స్ సార్? అతని అకౌంట్ కు డబ్బులు వేసినవా అంటున్నా. వేస్తున్నాను సార్. ఉన్నాయా డబ్బులు అకౌంట్ లో? ఉన్నాయి సార్. సరే, ఉంటే అవుట్ క్యాంటీన్ రాయించి సార్ బయట నుంచి తెప్పేసి ఇస్తాడు. సరే సార్, అలాగే సార్. అంతే కదా? ఓకే సార్. అవుట్ క్యాంటీన్ రాయిస్తాను సార్, బయట నుంచి తెప్పించి ఇచ్చేయా అంటాను, సరిపోదు. ఓకే సార్. అదే సార్, ఇంకా ఫేవర్ తగ్గలేదండి సార్ దానికని సార్. నేను చూస్తాను ఇప్పుడే కదా చెప్పావు. సరే, మనం తెచ్చిన బాటిల్ ఏంటిది? ఏం బాటిల్ అది? 100 పేపర్స్ సార్. రెడ్ లేబుల్ ఎక్కడ లేదు ఇక్కడ సులువుపేటలో. 100 పేపర్సా? 100 పేపర్స్ సార్. అవును సార్. 2.5 సార్ అది. సరే కానీ లేదు, అది తీసుకున్నాడు మంచిది కాదు సార్ అంటే ఏందిరా అన్న. వాడు మంచిదే ఇస్తాడే, ఎందుకు ఇస్తాడు అట్టాడే అన్న. మంచిది సార్. 100 పేపర్స్ సార్. 2,500 సార్ అది బాటిల్. ఓకేలే అయితే, చాలు, అర్థమైంది. ఓకే సార్, నేను రాయిస్తాలే అతనికి అవుట్ క్యాంటీన్ రాయిస్తే పండ్లు గిళ్ళు తెప్పిస్తాలే. సరే సార్, అలాగే సార్. థ్యాంక్ యూ సార్. సరే కానీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. నమస్తే సార్. రేపు 4 అట్టరా. సాయంత్రం సార్? సాయంత్రం 4 గంటలకు అట్టరా. సార్ అలాగే సార్. 4 గంటలకు ఆడు ఉండితోటి రా అంటున్నా. సార్ అలాగే సార్. సార్ రెడ్ లేబుల్ తీసుకోమంటారా 100 పేపర్స్ తీసుకోమంటారా సార్? ఇది రెడ్ లేబుల్ తీసుకోమంటారా 100 పేపర్స్ తీసుకోమంటారా సార్? రెడ్ లేబుల్ తీసుకో. సరే సార్, అలాగే సార్. సరే సార్, అలాగే సార్. రెడ్ లేబుల్ తీసుకో. మా ఫ్రెండ్ మా స్టాఫ్ ఉంటాడు, వాడికి ఇచ్చేద్దులే. సరే సార్, అలాగే సార్. సరే సార్. సార్ మా అన్నోళ్ళు వస్తారు సార్. వాళ్ళని ఒకరు మీకు పరిచయం చేసి చిన్న సన్మానం చేద్దాం సార్. ఏంటిది? మా అన్నోళ్ళు వస్తారు, వాళ్ళు కూడా తీసుకొచ్చి మీకు పరిచయం చేసి ఒక చిన్న సన్మానం చేద్దాం సార్ మీకు. ఇప్పుడు ఎన్ని కాదులే కానీ టైం వచ్చినప్పుడు నేను పిలిస్తే మీరు చేద్దూరులే. ఓకే సార్, అలాగే సార్. పబ్లిసిటీ ఉండకూడదు మనకు. అవునవును సార్. అసలు నువ్వెవరు నేను ఎవరు అన్నట్టు ఉండాలా. సరే సార్, అలాగే సార్.
అర్థమైందా? అర్థమైంది సార్. ఎందుకంటే నాకు కొంతమంది ఉంటారు కదా కింద ఆఫీసర్లు. అవునవును సార్, వాళ్ళకి నచ్చదు సార్. ఏడుస్తుంటారు. అవునవును సార్. రిలీజ్ అయిన ఖైదీని కూడా పైకి తీసుకొని మాట్లాడుతుంటాడు. అవును సార్. ఇవన్నీ ఏడుపులు అన్నమాట. ఓకే, నేను ఎవరితో అన్నాను సార్. వదిలేండి సార్, మీరు చాలా హెల్ప్ చేస్తా ఉన్నారు సార్. అది ఆ? మీరు చాలా హెల్ప్ చేస్తా ఉన్నారు సార్, అటు సార్ అంటాను సార్. చేస్తాము, కొంతమంది ఏడుస్తుంటారు. సార్ అందుకనే సార్ మామూలుగా మీరు రాండి, మాట్లాడి వెళ్ళండి. సార్ ఆ బాటిల్ అక్కడ ఇచ్చేసి మామూలుగా మాట్లాడి వెళ్ళండి. సార్ ఇంటర్వ్యూ కింద తీసుకొని మాట్లాడదురు. సార్ అర్థమైందా? అర్థమైంది సార్. మామూలుగా రాండి పైకి సార్ని కలవాలని. సార్ అంతే. సరే సార్, అలాగే సార్. ఆ పని చేయండి. నేను మీ వాడిని అక్కడ పెట్టుకొని చూస్తాను. సరే సార్, అలాగే సార్. ఇబ్బంది లేదు. ఓకే సార్, అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ఆ బాటిల్ నారాయణకి ఇద్దరులే. నారాయణ సరే సార్, అలాగే సార్. పైలట్ ఉంటాడు. ఓకే సార్, అలాగే సార్. ఆ? సరే సార్, అలాగే సార్. సరే కాని మరి. ఓకే సార్, అలాగే సార్. ఓకే.